అన్న ఎలా అనిపించింది అన్న కల్కి? కలికి బాక్స్ ఆఫీసులు బద్దలాసిపోతాయి. బాక్స్ ఆఫీసులు బద్దలాసిపోతాయి. ఓటీపీ గారు మీరు రాసి పెట్టుకోవాలా, మామూలుగా ఉండదు. ఇంకా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఎవడ్రా అడుగు పెట్టేది అన్నారు, పెట్టేశాడు ఆల్రెడీ. ఇంకా కళలు కనడం ఇంకా వాళ్ళ పని. ప్రభాస్ గారు థియేటర్ లో అడుగు పెడితే మొత్తం ఇక్కడ కాదు, ఈ ఇండస్ట్రీ ఆల్రెడీ పగిలిపోయినాయి. బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ మొత్తం కూడా అన్ని మడత పెట్టి కలెక్షన్ల వర్షం అన్నమాట. సో నిజంగా చెప్పాలంటే ఈ కల్కి అనే సినిమా ప్రపంచ స్థాయిలో అసలు ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా ఒకటి చెప్తున్నా, మీ యూట్యూబ్లు పగిలిపోతాయి. అందులో ఇక రేటింగ్ పరంగా మీకు డబ్బులు వర్షం అన్నమాట. చెప్పాలంటే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 10 ఇస్తా. ఇచ్చింది 5 కానీ నేను 10 ఇస్తా. సలార్ కన్నా బాగుందా? సలార్కి దీనికి సంబంధం లేదు. బాహుబలిలో కట్టప్ప ఎలాంటి క్యారెక్టర్ చేశాడో గ్రాఫిక్స్ అవతార్ రేంజ్ లో ఉందా? గ్రాఫిక్స్ అవుతారు కదా అమ్మ మొగుడు చూసారు మీరు. అమ్మ మొగుడు అసలు ప్రతి ఆడియన్స్ కూడా రే ఒక్కొక్క షర్ట్ ఎక్స్ట్రా తెచ్చుకోండి, చిప్పుకుంటారు మీరు ఆనందంలో. నిజంగా చెప్తున్నా కుర్రోళ్ళు అందరూ కూడా. అంటే ప్రభాస్ అన్న ఎంట్రీకి ఒక్కొక్కరు బట్టలు చింపుకున్నారా మరి? ప్రభాస్ మామూలుగా లేదు అసలు. అన్న ఎంట్రీ రావడం ఇది కాదు చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ అయితే ఇంకా ఆయన చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మీద ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది అన్న మీకు థియేటర్ లో? చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? అదే చెప్పాను కదా, ప్రభాస్ చాలా బాగుంది, బాగా అనిపించింది. ఆ కట్ ఆఫ్ గురించి చెప్పాలండి, ఆ హాజానుబాబు గురించి. సలార్ కన్నా బాగుందా? సలార్ కన్నా బాగుందా? సూపర్. ఆ కార్ రేసింగ్ రావడం, ఆ ఎంట్రన్స్ చాలా బాగుంది. ప్రభాస్ అన్న ఎంట్రీకి ఎలా అనిపించింది థియేటర్? కేక్ అనిపిస్తుందండి మాకైతే.